నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. హలో అండి. మీరందరూ శాంబో శీలాల ప్రేమ కథ ఏంటి, అందులో విలన్ రాంబో రావటం ఏమిటి, ఆ పైన హత్య ఏమిటి అనేది ఎదురు చూస్తున్నారు కదా, నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని ఎక్కువ ఆలస్యం చేయకుండా దేడ్ దిమాగ్గాళ్ళు అనే కత్తుల రత్తయ్య కథ చెప్పేస్తాను. కరెక్టేనండి, మీరు కరెక్ట్గానే విన్నారు, కత్తుల రత్తయ్య అని. కత్తుల రత్తయ్య అంటే మీకు అర్థమైపోయి ఉండాలి కదా. గళ్ళ లుంగి, కూర మీసాలు, బనీన్ చేతుల బనీను, నల్లకు తాయెత్తు, చేతిలో ఇట్లా బ్రహ్మాండమైన కత్తి, రక్తం గారుకుంటూ కత్తి భీకరంగా కనిపిస్తూ కసక్ కసక్ అని కొట్టేస్తానని నరికేస్తానని వస్తుంటాడని అర్థమైపోయింది కదా. అవునండి, ఆ కత్తుల రత్తయ్యకి కత్తే ప్రాణం. ఆ కత్తి లేకుండా ముద్ద దిగదు, స్నానము చేయడు వాడు, అంతే. ఇక వాడి కథ చెప్పుకుందాము, సరేనా? నాకు అర్థమైంది, నేను కత్తుల రత్తయ్య కథ చెప్తున్నానని రెడ్ అండ్ ఎల్లో రౌడీ ఫెల్లో చీర కట్టుకున్నాను అనుకుంటున్నారు కదా, చేతిలో రక్తం గ్లాస్ పట్టుకొని తాగుతున్నాను అనుకుంటున్నారు కదా. కాదండి బాబు, కాదు. చీర కథ తర్వాత చెప్తాను. ఇది రక్తం కాదు, వాటర్ మెలన్ జ్యూస్. ఇక చాలా మనం కథ చెప్పుకుందాము, పదండి. ఓ రోజు ఏమైందంటే, అది పోలీస్ స్టేషన్. పోలీస్ వెంకటస్వామి తీరిగ్గా కూర్చొని గ్లాసులో టీ తాగుతూ బిస్కెట్ ముంచుతున్నాడు. వాళ్ళకేమీ అందరికీ కొంచెం సాయంత్రం అంటే రిలాక్స్గా ఉన్నట్టున్నారు. అందరూ కాస్త ఛాయలు తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. వెంకటస్వామి బిస్కెట్ ముంచుతూ ఉండగా, ఏయ్ ఎవరా అది, గట్టిగా బయట నుంచి అరుపు వినిపిస్తుంది. వినిపించగానే వెంకటస్వామి వణికిపోతాడు, చేతిలో నుంచి బిస్కెట్ జారిపోతుంది. ఏమిట్లా తలెత్తి చూస్తాడు. ఒకడు భీకరంగా ఆకారంతో కత్తుల రత్తయ్య కత్తె పట్టుకొని లోపలికి వచ్చేస్తున్నాడు. వెంకటస్వామి చేతిలో నుంచి బిస్కెట్ జారిపోతుంది, గ్లాసు వణికిపోతూ ఉంటుంది. ఎవర్రా వీడిని రానిచ్చింది అని అరుస్తాడు. వాడిని పక్కకు దోసేసి నేరుగా ఇన్స్పెక్టర్ రూమ్లోకి వెళ్ళిపోతాడు కత్తుల రత్తయ్య. ఇన్స్పెక్టర్ ఏమో తాఫీగా పేపర్ చూసుకుంటున్నాడు కదా. ఆయన ఒక్కసారి ఉలిక్కిబళ్ళు వచ్చి, ఏంటి, ఏమిట్రా, ఏంటి ఇట్లా వచ్చావు అని అరుస్తాడు. రత్తయ్య కోపంగా, నాకు న్యాయం జరగాలి సార్ అంటాడు. ఏమైందిరా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్. అప్పటికి కాస్త తమాయించుకొని పోలీసులందరూ కూడా వంగి తొంగి చూస్తుంటారు. ఏంటబ్బా, ఎవరైనా సరే మర్డర్ చేసి కత్తి పట్టుకొని వచ్చి మాకు న్యాయం కావాలి అని అడుగుతారా అని ఆశ్చర్యపోతూ చూస్తుంటారు. ఇన్స్పెక్టర్ అడుగుతాడు మళ్ళీ, ఏమైందిరా, ఏం న్యాయం కావాలి నీకు అంటే, వాడు నన్ను చంపమన్నాడు సార్, చంపినాక నాకు సుపారీ ఇవ్వనంటాడు, నా సుపారీ నాకు ఇప్పించండి సార్ అంటాడు. ఓరిని, ఎవరైనా మర్డర్ చేసేసి ఇట్లా వస్తారా పోలీస్ స్టేషన్ కత్తి పట్టుకొని? అంత పోలీస్ స్టేషన్లో పోలీసులందరూ షాక్, ఇట్లా ఆశ్చర్యంగా నిలబడిపోతారు. వాడి మటుకు నాకు సుపారీ ఇప్పించండి సార్ అంటాడు. పోలీస్ స్టేషన్ అంతా సైలెంట్ అయిపోతారు. వెంకటస్వామి కప్పు నోటి దగ్గరే ఆగిపోయింది. ఒక కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్తో అంటాడు, అన్న, హత్య చేసి పోలీస్ స్టేషన్కి వచ్చింది నా సుపారీ ఇప్పించమనే మొదటోడు వీడే అయి ఉంటాడు కదా అంటాడు. వరై, ముందు వీడిని జైల్లో వేసేయండి అంటాడు ఇన్స్పెక్టర్. లేదు, ముందు నా సుపారీ ఇప్పించండి, తర్వాతనే ఏ సంగతి అయినా అనేసరికి ఇన్స్పెక్టర్ తలబట్టుకుంటాడు. దేవుడా, వీడెక్కడి నుంచి వచ్చాడు సుపారీ అంటుంటే వెనక నుంచి కానిస్టేబుల్ అంటాడు, సార్, ఈ తిక్కనాయాలుగాడు మన అందరినీ కూడా కొడిసేటట్టున్నాడు, ముందు వీడి సంగతి, ఆ సుపారీ సంగతి ఏందో తేలుద్దాం పదండి సార్, ఆ తర్వాత వీడిని జైల్లో వేయచ్చు అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అనుకుంటాడు, నిజమే, వాడు అంటే కత్తి జలిపించు మీదకి వచ్చేస్తున్నాడు వెధవ, సరే పదండిరా అందరం వెళ్దాము. జీప్ రెడీ. జీపులో అప్పలనాయుడు, వెంకటస్వామి, మధ్యలో కత్తుల రత్తయ్యని కూర్చోబెట్టుకొని కత్తుల రత్తయ్య చూపించిన ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళ, ఎవడ్రా అది లోపల
బయటికి రండి అరుస్తాడు ఇన్స్పెక్టర్. ఆ ఇంటి ఆయన గబగబా బయటికి వస్తాడు. ఏంటి సార్ అంటాడు. అక్కడికి ఆ ఇంటి ఆయన బయటికి రాగానే, ఏందిరా విషయం, ఎవరిని చంపమన్నావురా ఇన్స్పెక్టర్ గద్దించాడు. అతడు కోపంగా, సార్ నేను వాడిని చంపమనలేదు, సెటిల్ చేయమన్నాను. వీడేమో చంపేసి ఇప్పుడు నా సుపారీ అంటున్నాడు అన్నాడు. అంటే ఈ హడావిడికి చుట్టుపక్కల వాళ్ళ జనాలందరూ వచ్చేశారు. మరి పోలీసులు కత్తెల రత్తయ్యతో వచ్చారంటే అందరికీ కుతూహలమే కదా. ఏమిట్రా గొడవ, తనకు తెలియకుండా ఏమో జరిగిపోతుందని పంచసర్దుకుంటూ ఊరి పెద్ద కూడా వచ్చేశాడు. ఆ ఇంటాయన, మా పక్కింటి శాంభోగాడు మా శీలకి లైన్ వేస్తున్నాడు, దాన్ని కాస్త సెటిల్ చేయరా అన్నాను. వీడేమో చంపేసేసి సుపారీ అంటున్నాడు. అంటే సెటిల్ చేయమంటే మా భాషలో కసక్కమని కొరిసేయటమే, మేము పొడిచేస్తాం అంతే. అంటే ఆ ఇంటాయన భయంతో, నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి అంటాడు. ఇంతలో పక్కింటి ఆయన కూడా వచ్చేస్తాడు. ఏంట్రా మా శాంభోగాన్ని చంపేశారా అంటాడు. అందరూ మళ్ళీ టెన్షన్. ఇంతలో పక్కింటి ఆయన కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్నోయ్, మన శాంభోగాడు ఇక్కడే ఉన్నాడు అంటాడు. మరి సెటిల్ చేయటం అంటే వేరు చేయమని సార్, కాస్త శాంభోగాన్ని భయపెట్టరా అన్నా, అంతేగాని వీడి కాస్త మర్డర్ చేసి కూర్చున్నాడు, ఇప్పుడు నా సుపారీ అంటున్నాడు, ఏడు మొహంతో. అందరూ షాక్. అంటే శాంభోగాడా? జనం అయ్యో. ఇంకా వాళ్ళంతా షాక్ నుంచి బయటికి రాకముందే ఈ ఇంటాయన కొడుకు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నోయ్ మన శీల ఇదిగో బావి దగ్గర వెనకాల గట్టు మీద కూర్చొని పాట పాడుకుంటున్నాయి రెండు అంటాడు. మళ్ళీ దేవుడా అంటూ అక్కడున్న పోలీసులందరూ ఫ్రీజ్. ఇన్స్పెక్టర్ మెల్లగా కుర్చీలో కూర్చున్నాడు. అంటే మీరు చెప్పుకుంటున్నది వీళ్ళ గురించా అంటాడు. ఈ ఇంటాయన, అవును సార్. మరి లైన్ వేస్తుంది అంటే ఆ శాంభోగాడు మా శీలా వెనకాల తిరుగుతున్నాడు సార్. ఇప్పుడు మీరే విన్నారు కదా, బావి వెనకకు తీసుకుపోయి మా పాటలు పాడుతున్నాడని. శాంభోను కోపంగా చూస్తూ పళ్ళు పటపటలాడించేశాడు పక్కింటి ఆయన. చూడండి సార్, ఆ వగలాడి శీలాన్ని చూడండి, మా శాంభోగాడి వైపు ఎంత లైన్ వేస్తుందో, ముందు దాన్ని సెటిల్ చేయమనండి అన్నాడా పక్కింటోడు. ముందు మీరు నోరు మొయ్యండిరా ఇన్స్పెక్టర్ గద్దించాడు. పోలీసులందరూ రత్తయ్య వైపు చూశారు. ఏమంటాడు రత్తయ్య మళ్ళీ కత్తి జడిపిస్తూ, అబ్బా అసలుకే ఆ ఇంటోడు ఈ ఇంటోడు శాంభో శీల అని కన్ఫ్యూజ్ అయిపోతుంటే వీడు మాటికి కత్తి జడిపిస్తూ వస్తుంటాడు. ఎంత కన్ఫ్యూజన్ రా దేవుడా. ఇదంతా నా స్వాగతంలేండి, ఇది నాకు నేను చెప్పుకుంటున్నాను. కత్తి జడిపిస్తూ సెటిల్ చేయమంటే నా భాషలో కసక్కమని పొడవటమే అని చెప్పాను కదా, చెప్పానా లేదా? ఇప్పుడు నా సుపారీ నాకు ఇప్పించండి. అబ్బా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, నన్ను వీడు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఈ కత్తుల రత్తయ్య గారు. కాస్త ముందు కొంచెం రసం తాగి, ఎక్కడి దాకా చెప్పాను? కత్తుల రత్తయ్య కత్తి జడిపిస్తూ, ముందు నా సుపారీ ఇస్తావా లేదా అంటూ వాడి మీదకి వెళ్తాడు. వెళ్ళగానే చుట్టూ ఉన్న జనమంతా హా అనేసి అరుస్తారు పెద్దగా. ఇంతలో ఇంకోటి, ఎవడ్రా మా రాంభోగాన్ని చంపింది అంటూ భీమవరం పహల్వాన్ భీమయ్య ఒక పెద్ద కోడి పుంజుని మెడ మీద రక్తం కారుతుంటే దాన్ని పట్టుకొని వస్తాడు. మళ్ళీ వీడెక్కడ ఎంట్రీ ఇచ్చాడ్రా బాబు, వీడెవడ్రా నాయనా అని అందరూ చూస్తుంటారు. అగో చూడండి సార్, నేను చెప్పింది శాంభోగాడిని అయితే వీడేమో ఆ రాంభోగాడిని వేసేశాడు అని ఈ ఇంటాయన సంబరపడిపోతాడు. అమ్మయ్య నేను ఇంకా సుపారీ ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి. ఏంటిరా మీరంతా మాట్లాడుకునేది ఈ కోళ్ళ గురించా అంటే, అవును సార్
చూడండి సార్, మా శాంబో గారిని నేను ఎంత మంచిగా పెంచాను, వాడికి మంచిగా ఇంత పెంచము, ఎంత బలంగా ఉన్నాడు, ఇంత అందమైన కానీ ఆ పిచ్చి శీలాలత వల్ల వేసుకుంటుందా, లైన్ వేస్తుందా అంటాడు ఇంటి ఆయన. పక్కింటి ఆయన, ఏంటి మా శీల చూడు ఎంత అందంగా ఉందో, తెల్లగా మెరిసిపోతుంది అనగానే ఆ శీల ఇట్లా ఇట్లా కళ్ళు మెరిపిస్తుంది, దాని కళ్ళు నల్లటి కళ్ళు మెరుస్తున్నాయి కదా, ఇట్లా ఇట్లా మెరిపించేస్తుంది. ఇదంతా నాకు తెలీదు, ముందు ఎవరు చెప్పారు, ఎవరు నా రాంబాబు గారిని చంపింది అంటాడు భీమయ్య. కత్తుల రత్తయ్య గర్వంగా, నేనే. అయినా నువ్వు వీడిని చూపించిన వాడినే కదరా, నాకు వీడినే కదరా నువ్వు చూపించింది, నువ్వు వేడిని చూపించావో వాడిని చంపాను నేను, నాకు తెలవదు, అది శాంబోనో రాంబోనో నాకు తెలవదు, నా సుపారీ నాకు ఇవ్వండి అంటాడు. వరాయ్, ముందు వీళ్ళందరినీ జైల్లో వేయండి, ఆ కోళ్ళన్నిటిని పట్టుకోండిరా, పులావ్ వండించి మనం పార్టీ చేసుకుందాం మస్తు అంటాడు ఇన్స్పెక్టర్. బాబాయ్, వీళ్ళందరూ ఎక్కడ తలతిక్కలగాలో ఏమో, ఆ రాంబో గారి సంగతి తర్వాత చూద్దామని అక్కడ భీమయ్య ఏం చేస్తాడు, వాడిని సంకలు రాంబోని సంకలో వేసుకొని ఈ ఇంటోండి ఆ ఇంటోండి కత్తుల రత్తయ్యని మీ సంగతి తర్వాత చెప్తారా చూసుకుందాం అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. శాంబో కానీ శ్రీలో కానీ గట్టిగా పట్టేసుకుంటారు ఇంటాయ. వాళ్ళ కోళ్ళ సంగతి తేలింది, ముందు నా సుపారీ సంగతి తేల్చండి సార్. అవును కదా పాపం, ఎంత అన్యాయం కదా వాడికి, వీడు చూపించాడు వాడు వేశాడు, వాడు శాంబోగాడో రాంబోగాడో ఎవడైతే ఏంటి, వాడి డ్యూటీ వాడు చేశాడు, ఇటు కోళ్ళు బాయే అటు సుపారీ పోయే, అయితే ఎట్లా సార్, నా సుపారీ ఇప్పించండి అంటాడు. ముందు నిన్ను జైల్లో కాదు, సుపారీ ఇప్పించడం కాదు సార్, మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. వెనక నుంచి వెంకటస్వామి అప్పలస్వామి అరుస్తారు. ఓరి దేవుడా, ఈ మీడియా వాళ్ళు కూడా వచ్చారంటే ఇక మన పని అయినట్టే, ముందు పదండి వీడిని తీసుకుపోయి పచ్చాసుపత్రిలో వేసేద్దాం అంటాడు ఇన్స్పెక్టర్. సో ఇదండి సంగతి. అది కోళ్ళ సంగతి అయింది. పాపం ఇన్స్పెక్టర్ టైం అంతా వేస్ట్ అయిపోయింది. వాడిని జైల్లో వేశాడో పిచ్చాసుపత్రిలో వేశారో, అసలు ఇన్స్పెక్టర్కే పిచ్చెక్కిందో అవన్నీ తర్వాత సంగతి. కానీ మనము ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రాపర్గా మాట్లాడాలి, క్లియర్గా మాట్లాడాలి, మన మాటలతోటి మన్నలను పొందాలి అని. ఎప్పుడు మనము ఏ మాట మాట్లాడినా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఎదుటి వాళ్ళకి మాట్లాడాలి. లేకపోతే ఇట్లా శాంబోగాడు రాంబోగాడు శీల పోలీసు ఇట్లా కన్ఫ్యూజన్ అయిపోతుంది. కోడి గొడవ కాస్త మర్డర్ కేసు దాకా పోతాయి మాటలు. మనం ఎప్పుడైనా కూడా తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. అందుకే మనకు భగవంతుడు నోరు ఒక్కటే ఇచ్చాడు, చెవులు 2 ఇచ్చాడు. అలాగే ఎవరన్నా ఏదన్నా మనకు చెప్తే అవసరమైతే వినాలి, మనసులో ఉంచుకోవాలి, లేదా అనవసరమైంది ఈ చెవిలో విని ఈ చెవిలో నుంచి బయటికి పంపించేసేయాలి. సరేనా? మరిగా నా చీర సంగతి చెప్తానన్నాను కదా, చెప్తాను. ఈ రౌడీస్ కథ చెప్తున్నాను చెప్పాలనే రెడ్ అండ్ ఎల్లో రౌడీ ఫెల్లో చీర కట్టుకోవటమే కాదు, దానికోసమని కూడా కట్టుకోలేదు. ఈ చీర ఎందుకు కట్టుకున్నానో చెప్తాను. కాకపోతే దీనికి మ్యాచింగ్ ఉంది, కథకు మ్యాచింగ్ ఉందని వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను. ఇక మనం ఈ చీర కథ ఏంటో చెప్తాను. ఫ్యాషన్ రంగంలో ప్రతి సీజన్కి ఏ రంగులు ట్రెండ్ అవ్వాలో పాంట్రోస్ కలర్ ఇన్స్టిట్యూషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు, మార్కెట్ రీసెర్చ్ సంస్థలు కలిసి నిర్ణయిస్తాయి. ఫ్యాషన్స్ వీక్స్లో ప్రదర్శించే కొత్త డిజైన్లు, ప్రజల అభిరుచులు, సామాజిక మార్పులు కూడా ఈ ట్రెండ్పై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం ఏఐ టూల్స్ కూడా ఏ రంగులు మీకు బాగా సూట్ అవుతాయో సూచిస్తున్నాయి. కాలానుగుణాన్ని బట్టి బట్టల రంగుల ఎంపిక, బట్టల మెటీరియల్ గురించి మారుతూ ఉంటుంది. వేసవిలో కాటన్, లినిన్ లాంటి తేలికపాటి బట్టలు, లేత రంగులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే కలర్ వీల్ సహాయంతో ఏ రంగు నప్పుతుందో తెలుసుకొని డ్రెస్ కాంబినేషన్లని ఎంచుకుంటారు.
ఈ సంవత్సరం క్రీమీ ఎల్లో కలర్ని సెలెక్ట్ చేశారు. దాంతోపాటు యాష్ అండ్ లావెండర్ కలర్స్ని కూడా సెలెక్ట్ చేశారు. అందుకే ఈరోజు మీ ముందుకి నేను ఈ క్రీమీ ఎల్లో కలర్ శారీ కట్టుకొని వచ్చాను. మా పెళ్ళైన కొత్తల్లో హిందీ సినిమా యాక్ట్రెస్ రేఖ ఇలా క్రేజీ కలర్స్ కాంబినేషన్లో, అంటే గ్రీన్కి రెడ్ బ్లౌజు, రెడ్కి గ్రీన్ బ్లౌజు, ఇట్లా ఎల్లోకి రెడ్ బ్లౌజు, ఇలా వెరైటీ బ్లౌజెస్ అద్దాలు కుట్టించుకొని ఎంబ్రాయిడరీ చేసుకొని ప్లెయిన్ శారీస్కి వేసుకునేది. ఈ చీర లక్నో చీర, మా కోడలి గిఫ్ట్. చూసారా చక్కని ఎంబ్రాయిడరీ తోటి ఎంత బాగుందో. ఈ రెడ్ ఎల్లో మ్యాచింగ్ కూడా బాగున్నాయి కదా. అన్నీ వాళ్ళు చెప్పినట్టే మనం ఎందుకు వేసుకోవాలి? మన కలర్స్ కూడా మనకిష్టమైనవి కూడా వేసుకోవచ్చు కదా. ఈ చీర చూసారా, లావెండర్, లైట్ లావెండర్ కలర్, ఫుల్ ఆయిల్ మీద చక్కటి ఎంబ్రాయిడరీ. ఇది మా చెల్లెలి అత్తగారు చేశారు ఈ ఎంబ్రాయిడరీ. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లాగా ఇలా ఇక్కడ అన్నీ ఇట్లా కలర్స్ తోటి ఇదో చూడండి. ఇక్కడ గ్రీన్ వేశారు, ఇక్కడ రెడ్ వేశారు, ఇక్కడేమో ఎల్లో వేశారు. చాలా ఎంత నీట్గా చేశారు కదా ఎంబ్రాయిడరీ. ఆ రోజులలో మేము ఇట్లా ప్లెయిన్ హాఫ్ వాయిల్, ఫుల్ వాయిల్, రూబీ ప్లెయిన్ చీరల మీద ఎంబ్రాయిడరీనో అద్దాలో లేకపోతే మంచి బార్డర్ వేసుకునేవాళ్ళం. దీనికి నేను లక్నో వర్క్ చేసిన స్లీవ్లెస్ బ్లౌజ్ని జత చేశాను. మరి కొంచెం రోహిణి కట్టే కదా, కాస్త ఇలా ఉంటే బాగుంటుందని. మీకు క్విజ్, ఆ రోజులలో అంటే హాఫ్ వాయిల్, ఫుల్ వాయిల్ ఇట్లా ఎంబ్రాయిడరీ చేసి వేసుకుంటున్న రోజులలో అంటే ఏ రోజులు అయి ఉంటాయి? ఇది ఎంత పాత చీర అయి ఉంటుంది ఊహించండి చూద్దాం. అంతేకాదు మన ఇటు తెలంగాణ వైపు కరీంనగర్, వరంగల్ అటు సైడ్ ఆ రోజులలో చాలా ఎక్కువ వేసుకునేవారు. ఇట్లా బార్డర్స్ ఇట్లా రకరకాలుగా కుట్టేవారు. వాళ్ళందరూ లేడీస్ కుడుతూనే ఉండేవారు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ మీద అదంతా. అప్పట్లో ఇటువైపు ఎక్కువగా హైదరాబాదు, వరంగల్, కరీంనగరు అటువైపు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా ఎక్కువగా ఉండేది. ఈ మధ్య మా మనవరాలు పెళ్ళయింది. ఆ పెళ్ళిలో మా అమ్మాయి శ్రావణ మంగళవారం నోము నాకు తీర్చుకుంది. అప్పుడు ఈ చీర పెట్టింది. ఇది లేత పీచ్ కలరు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. తర్వాత లినిన్ క్లాత్ ఎంత లైట్గా ఎంత హాయిగా ఉందంటే చూడండి ఎంత చక్కగా చిలుకలు, లతలు, పూలు, అసలు కట్టుకుంటేనే ఏదో ఒక పూల తోటలో మనము విహరించినట్టుగా ఉంది. చాలా అందంగా బాగుంది కదా. ఈ చీర మంగళగిరి చీర, సీకోనో కాటోనో నాకు తెలియదు, కానీ మంచి లేత నీలం రంగు, యాష్ కలరు కలిసిన అందమైన రంగు. చీర మధ్య మధ్య అక్కడక్కడ వెండి జరీ బూటాలు, వెండి అంచుతో చాలా లైట్గా మెత్తగా ఉంది. ఈజీగా కట్టుకునేటట్టుగా ఉంది. ఇది మన శుభ గిఫ్ట్. నీ చీరలన్నీ నీ నియర్ అండ్ డియర్ వాళ్ళ కట్టసీయేనా, నువ్వేం కొనుక్కోలేదా అని అనుకుంటున్నారేమో. జోక్ అనాలండి, ఎవరు అనుకోరు. కానీ ఈ చీర చూసారా, తెల్లని వెన్నెలతోటి మల్లెపూలతోటి పోటీ పడే ఈ గుంటూరు జరీ చీర మా ఏమండి గారు దాదాపు ఐ థింక్ 12-15 ఏళ్ల క్రితము గుంటూరు బ్రిడ్జ్ టోర్నమెంట్ కోసం వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. అచ్చంగా నేనే కొనుక్కున్నానండోయ్. ఇది ఎవరు కొనిచ్చింది కాదు, నా ఫేవరెట్ కలర్ వైట్ కలర్, నా ఫేవరెట్ కలర్. సరే, ఈ బ్లౌజ్ చూసారా, చుక్కల బ్లౌజు, వెన్నెలతో సయ్యాటలాడుతున్న చుక్కల్లాగా బాగున్నాయి కదా. అందరూ ఏమో యాక్సెసరీస్ మ్యాచ్ చేస్తారు, గొలుసులు అంటారు, అవంటారు. మరి నేనైతే డ్రింక్స్ మ్యాచ్ చేస్తున్నాను. ఇందాక వాటర్ మిలను, ఇప్పుడేమో మజ్జిగ తాగుతున్నాను. ఏదో ఈ పూలు చూసారా, ఇది అక్కడ అమెరికాలో వీటిని ఏం పూలు అంటారో నాకు మర్చిపోయాను, కానీ నేనైతే వీటికి గులేబా కావాలి అని పెట్టుకున్నాను.
నాకు చాలా నచ్చాయి ఈ పూలు. నచ్చితే అప్పుడు మా కోడలు ఇట్లా ప్లాస్టిక్ కూడా ఉంటాయని నాకు కొనిచ్చింది అవి. సో ఈ ఎండాకాలం రోహిణీ కార్తెలో ఇట్లా లైట్ కలర్ బట్టలు లెనిన్వి కాటన్వి వేసుకోండి. ఇట్లా కూల్ డ్రింక్స్ ఇంట్లో చేసుకొని తాగండి. బీ హ్యాపీ, బీ హెల్దీ.